కామవరపుకోటలోని శ్రీ లక్ష్మీ హయగ్రీవ లలిత పీఠం వ్యవస్థాపకులు సిద్ధాంతి పండిత పురోహితులైన దుర్గబాబు స్వామి ఆధ్వర్యంలో అమ్మవారికి ఆషాఢసారే ఉత్సవాన్ని సమర్పించారు. అమ్మవారికి ప్రీతికరమైన శుక్రవారం అశ్విని నక్షత్రం అష్టమి తిథి సందర్భంగా సారె సమర్పించే కార్యక్రమం కన్నుల పండుగ జరిపారు. పల్లకి ఉత్సవం చేశారు. గత 5 సంవత్సరాలుగా పోతవరం నుంచి పుల్లేశ్వరి మాధవి దంపతుల నుంచి సారె ఉత్సవం నిర్వహించడం పరిపాటిగా వస్తుందని తెలిపారు. అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని పల్లకిపై ఊరేగింపుగా పట్టణ వీధులలో శోభాయాత్ర చేశారు. రాష్ట్రం, రాజ్యం, భక్త జనవాలి అమ్మవారికి సేవ చేసే వారందరూ బాగుండాలని ఆశిస్తూ, ప్రపంచమంతా వృద్ధిగా ఉండాలని ఆశిస్తూ ప్రతి గ్రామంలో కూడా సారె ఉత్సవం నిర్వహిస్తూ ఉంటారని తెలిపారు. దంపతులచే అర్చన, అష్టోత్తర పూజలు చేశారు. జంగారెడ్డిగూడెం, భీమడోలు, కామవరపుకోట, పోతవరం, కానూరు, పెరవలి, ఏలూరు, దెందులూరు గ్రామాల నుంచి భక్తులు తరలివచ్చారు. అమ్మవారికి మధుర ఫలాలు, పిండి పదార్థాలు నైవేద్యంగా సమర్పించారు. శ్రీ లక్ష్మీ హయగ్రీవ దేవత అనుగ్రహం సంపూర్ణంగా కలిగి ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. చక్కటి పూలదండలతో అమ్మవారిని శోభయామనంగా అలంకరించారు. ఈ సందర్భంగా దుర్గబాబు స్వామి సిటీ న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఇదే పోతవరం గ్రామస్తులు దక్షిణాల్లో కూడా సారి ఎందుకో గ్రామవారిని ఏదో ఒక రూపంలో ఒక గంగానమ్మగానో, ఒక శౌచాలమ్మగానో, పెద్దమ్మగానో లలితామ్మవారి యొక్క శుభాశీస్సులు. ప్రధానంగా ఈవేళ ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి ప్రీతికరమైన రోజుగా శుక్రవారము, అష్టమి, అమ్మవారి యొక్క జన్మించిన యొక్క తిథి వారముతో కూడినటువంటి అశ్విని నక్షత్రం ఈరోజు. ఈ సందర్భంగా నిన్ననే మనకి దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభము, నిన్ననే మనకి కర్కాటక సంక్రాంతి కూడా ప్రారంభము. ఈ సందర్భంగా అమ్మవారికి ఈవేళ ఆషాఢ మాసంలో ప్రతి సంవత్సరం ఇచ్చే విధంగానే ఈ సంవత్సరం కూడా సారె అనే కార్యక్రమాన్ని మనం చక్కగా ప్రారంభించుకోవడం జరుగుతోంది. దీన్ని అనుసరించి మనకి ఏమిటంటే ఈవేళ మనకి ప్రధానంగా గత 5 సంవత్సరాల నుంచి కూడా మనకి ఇది ప్రారంభమే. పోతవరం వాస్తవునిక ఏలేడి పుల్లేశ్వరరావు, శ్రీమతి మాధవి దంపతులు వారు చక్కగా ఈ యొక్క అమ్మవారికి సారి ఇవ్వాలనే సంకల్పం వారి నుంచే మనకి ప్రారంభమైంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సంవత్సరంలో 2 మార్లు వారు గ్రామ ప్రజలు పోతవరం నుంచి ఇంకా వీరే కాకుండా వీరి బంధువులు, వీరి మిత్రులు కూడా అమ్మవారి యొక్క భక్తులు వాళ్ళందరూ కూడా చక్కగా కొన్ని పదార్థాలు ఒక 2 రోజుల ముందు నుంచి అనేక రకాల పదార్థాలు తయారు చేసి వారు పట్టుకురావడము. దానిలో భాగంగా మనం గ్రామంలో ఉండే భక్తులే కాకుండా చుట్టుపక్కల అనేక గ్రామాల నుంచి మనకి ఇక్కడికి రావడం జరిగింది. అంటే చాలా దూర ప్రాంతం నుంచి, ఎక్కడో పెరవల అవతల నుంచి, అలాగే కలిదిండి నుంచి, గోపాలపురం నుంచి, మనకి జీలగారిగూడెం, కంటమనేని వారిగూడెం, కొల్లివారిగూడెం, అలాగే చుట్టుపక్కలన్నీ కూడా భీమడోలు నుంచి, ఏలూరు నుంచి ఇలా ఎంతోమంది ఈ కార్యక్రమానికి అమ్మవారికి సారి ఇవ్వాలి అనే సంకల్పంతో వారందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యారు. ఇంకా చాలామంది ఇక్కడ నుంచి ముందుగానే వెళ్ళి పీఠం దగ్గర ఉన్నారు. వారందరి చేత కూడా మళ్ళీ పీఠం దగ్గర అమ్మవారికి ఆరాధన చేయిస్తాము. ఈ ఆరాధన అయిన తర్వాత అమ్మవారికి తీసుకొచ్చినటువంటి పదార్థాలన్నీ అమ్మవారికి సమర్పించిన తర్వాత అవన్నీ కూడా పసుపు, కుంకుమ, పూలు, తాంబూలము, అలాగే మధుర పదార్థాలు ఎవరు ఏం తెచ్చినా కూడా అవన్నీ కూడా వచ్చిన భక్తులందరికీ కూడా వితరణ చేసేటువంటి కార్యక్రమాన్ని మనం చక్కగా మన పీఠం దగ్గర ఏర్పాటు చేస్తాం. ఇది గొప్ప వైభోగము. నిత్యము కూడా అమ్మవారి యొక్క అనుగ్రహంతో అందరూ బాగుండాలని మన పీఠంలో అర్చన జరుగుతూ ఉంటుంది. నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు అంటూ ఉంటాం. అంటే మన యొక్క సంస్కృతి సాంప్రదాయంలో, వేదంలో కానీ, ఈ యొక్క ధర్మశాస్త్రంలో కానీ, హైందవ సంస్కృతిలోనే ఆ గొప్ప విశేషాన్ని మనకు అందించారు. దానిలో భాగంగా మనకి చక్కగా విశేషమైనటువంటి యొక్క ఈ ఆషాఢ మాసం సారి అనేటువంటి ఈ భక్తులందరూ ఎవరైతే తెచ్చారో వారే కాకుండా వారి కుటుంబ సభ్యులు, వారి బంధువులు, మిత్రులు ఎవరైతే ఉంటారో అందరూ కూడా అమ్మ అనుగ్రహానికి ముమ్మాటి కూడా పాత్రలు అవుతారు. ఎందుచేత అంటే నిత్యము లోకా సమస్త సుఖినో భవంతు చెప్పడమే కాకుండా అస్మిన్ గ్రామే స్థితానాం బ్రాహ్మణాదీనాం చాతుర్వర్ణానాంచ వ్యాధి, చోర, భయదుర్భిక్ష, అనావృష్టి, రాజబాధాది సర్వోపద్ర శాంత్యర్థం అని చెప్పి మనం వేదమంత్రాల్లో అమ్మవారికి పుష్పాలు వేసి అర్చన చేస్తూ ఉంటాం. అంటే రాష్ట్రము, రాజ్యము, గ్రామము, అంతేకాకుండా భక్తజనావళి అమ్మవారికి సేవ చేసేటువంటి వాళ్ళు అర్చకులు అవ్వచ్చు, పాదసేవకులు అవ్వచ్చు, సేవకులు అవ్వచ్చు, అందరూ కూడా బాగుండాలని మనకి వేదం చెబుతోంది. అటువంటి దానిలో భాగంగా చక్కగా ఈ అమ్మవారి అనుగ్రహంతో మన దేశమంతా కూడా
అంతా సుభిష్టంగా సుఖంగా పాడి పంటలతో విరాజిల్లాలి. ఉన్నతమైన విద్యా ఉద్యోగాలతోటి ఆయురారోగ్య భోగభాగ్యాలతోటి వ్యాపారాలతోటి వ్యవసాయాలతో అభివృద్ధి జరగాలని ఈ ఆషాఢ మాసంలో ప్రతి గ్రామంలోని కూడా సారి సమర్పిస్తూ ఉంటారు. దానిలో భాగంగానే మన యొక్క కామవరపగూడ గ్రామంలో కూడా లక్ష్మీ హైగర్ లలితాశ్రీపీఠలో విరాజిల్లిన యొక్క అమ్మవారికి చక్కగా ఈ యొక్క సారి అనే కార్యక్రమాన్ని అందించడం జరుగుతోంది. ఈవేళ భక్తులందరూ కూడా చక్కగా బాగుండాలని, రాష్ట్ర రాజ్య గ్రామాలన్నీ కూడా బాగుండాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. జై బోలో లలితామాతకు.